మా ఫ్రెండ్ గాడు ఉండే, అరే నేను కరోడ్పతి కావాలిరా రిటైర్మెంట్ అయ్యే లోపట అని అంటే, మస్తు మార్గాలు ఉన్నాయిరా కరోడ్పతి కానీకే. ఆ మార్గాలలో ఒక మార్గం అయితే స్టాక్ మార్కెట్. అరే స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ అంటారు కదరా అని అంటే, రిస్కేరా, కాకపోతే నువ్వు డైలీ చూసుకుంటుంటే మంత్లీ వైజ్ రివ్యూ చేసుకుంటే రిస్క్ ఏం లేదు. ఏ స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేయాలని అంటే, నువ్వు డే ఇన్ డే అవుట్ ఏ ప్రోడక్ట్స్ మీద అయితే నువ్వు డైలీ కొంటావో, మంత్లీ వైజ్ ఏ ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తావో ఆ ప్రోడక్ట్స్ యొక్క స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. లెట్స్ ఏ ఐటీసీ, ఏదో పప్పు ఉప్పు ఉంటావు, పోయి పెట్రోల్ వేయించుకుంటావు, ఆ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద పెట్టావు. బ్యాటరీ ఖరాబ్ అయింది, బ్యాటరీ వేయించుకుంటావు. ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్ కొంటావు, ఏ మెడిసిన్ కొంటావు. అట్లా ఏ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో ఆ ప్రోడక్ట్ యొక్క లిస్టెడ్ కంపెనీ ఉంటుంది, ఆ లిస్టెడ్ కంపెనీని వెరిఫై చేసుకొని కొనుక్కోవాలి. ఎంత ఇన్వెస్ట్ చేయాలరా అని అంటే, నువ్వు జాబ్ స్టార్ట్ చేసినావు అనుకో, జాబ్ స్టార్ట్ చేసిన నీకు 10,000 రూపాయలు వచ్చినాయి అనుకో, 100 రూపాయలు తీసి ఇన్వెస్ట్ చేయి. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10,000 తీసి ఇన్వెస్ట్ చేయి. కానీ లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. ఏదైనా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే అదే కోట్లు